సిడ్నీ వేదికగా జరిగిన 5వ టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. రెండో రోజు ఎండ్ అయ్యేసరికి గేమ్ సమతూకంగానే కనిపించినప్పటికీ డే 3లో మాత్రం ఆస్ట్రేలియా వాళ్ళదే డామినేషన్. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. సో మన టీమిండియా అయితే సిడ్నీ టెస్ట్ మ్యాచ్లో ఓడిపోవడం కారణంగా బీజీటీ సిరీస్ను కోల్పోయారు. 3-1 తేడాతో ఆస్ట్రేలియా టీం గెలుచుకుంది. అది కూడా 8 సంవత్సరాల తర్వాత వాళ్ళు బీజీటీ ట్రోఫీ గెలుచుకున్నారు. సో డెఫినెట్లీ సిరీస్ లాస్ అయితే మన టీమిండియాకు చాలా డ్యామేజ్ చేసింది. చాలా కాలం తర్వాత బీజీటీ ఓడిపోవడం మాత్రమే కాదు, మన వాళ్ళు ఇప్పుడు WTC 2025 ఫైనల్ నుంచి కూడా అఫీషియల్గా ఎలిమినేట్ అయిపోయారు. సో ఈ టెస్ట్ మ్యాచ్ లాస్ తర్వాత మీరు WTC పాయింట్స్ టేబుల్ చూసుకుంటే అందులో సౌత్ ఆఫ్రికా మరి ఆస్ట్రేలియా రెండు జట్ల పక్కన కూడా క్యూ మార్క్ వచ్చేసింది. అంటే రెండు టీమ్స్ అఫీషియల్గా క్వాలిఫై అయిపోయాయి. ఇండియాతో పాటు శ్రీలంక కూడా ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయాయి. సో మనమైతే జూన్ మంత్లో ఈసారి WTC ఫైనల్ మ్యాచ్ను సౌత్ ఆఫ్రికా మరి ఆస్ట్రేలియా ఈ రెండు జట్ల మధ్య చూడబోతున్నాం. ఇక బీజీటీ విషయానికి వస్తే ముందు చెప్పుకున్నట్టే మన వాళ్ళు చాలా కాలం తర్వాత ఓడిపోయారు. ఇన్ఫాక్ట్ 8 సంవత్సరాల తర్వాత కాదు, ఐ థింక్ 10 years అయిపోయింది అనుకుంటా. మన వాళ్ళు చివరిగా 2014లో ఓడిపోయారు బీజీటీ. మన తర్వాత చూసుకుంటే 2016లో గెలిచారు, 18లో గెలిచారు, 21లో గెలిచారు, అలాగే 2023లో కూడా గెలిచారు. సో వరుసగా 4 సార్లు బీజీటీ గెలుచుకున్న స్ట్రీక్ అయితే ఈ ఓటమితో ఎండ్ అయిపోయింది. ఫర్ ది ఫస్ట్ టైం ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీలో ఆస్ట్రేలియా టీం ఈ ట్రోఫీని గెలుచుకున్నారు. ఇన్ఫాక్ట్ అదంతో పాటు ఇప్పటివరకు కొంతమంది సీనియర్ ప్లేయర్స్ కూడా బీజీటీ ట్రోఫీ లేదు, ఫర్ ది ఫస్ట్ టైం గెలుచుకున్న వాళ్ళే. సో ఆస్ట్రేలియా టీంకి అయితే సిరీస్ విజయం ఒక హిస్టారిక్ విన్ అని చెప్పుకోవచ్చు. మేలు ఈ రోజు డే 3లో చూసుకుంటే మాత్రం వాళ్ళు ఎక్సలెంట్ కంబ్యాక్ ఇచ్చారు. సో మన టీమిండియా ఫ్యాన్స్ అయితే మన లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాం. ఒక 200 వరకు అయినా తీసుకెళ్తారు, మంచి టోటల్ బోర్డు మీద పెడతారేమో అనుకున్నాం. బట్ అదైతే రోజు మార్నింగ్ జరగలేదు. మన టీమిండియా బ్యాట్స్మెన్ వచ్చినంతసేపు లేరు, టపటప అవుట్ అయిపోయారు. ఎస్పెషల్లీ జడేజా మరియు సుందర్ వీళ్ళిద్దరు కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పుతారేమో అనుకున్నాం. కానీ వీళ్ళిద్దరు తమ ఓవర్నెట్ స్కోర్కు పెద్దగా రన్స్ యాడ్ చేయలేకపోయారు. మెయిన్లీ ప్యాట్ కమిన్స్ 2 బ్యూటిఫుల్ బాల్స్తో వీళ్ళిద్దరిని అవుట్ చేశాడు. జడేజాకు ఒక మంచి అవుట్ స్వింగర్ వేస్తే సుందర్కు ఒక ఇన్కమింగ్ బాల్ వేశాడు. దీని ఇద్దరి దగ్గర కూడా ఆన్సర్ లేకుండా పోయింది. ఇక తర్వాత చూసుకుంటే మన టైలెండర్స్ పెద్దగా ఏమీ కంట్రిబ్యూట్ చేయలేకపోయారు. సిరాజ్తో పాటు బుమ్రా చాలా త్వరగా అవుట్ అయిపోయారు. సో మన టీమిండియా అయితే తమ ఓవర్నెట్ స్కోర్కి రోజు మార్నింగ్ కేవలం 16 రన్స్ మాత్రమే యాడ్ చేశారు. దీంతో ఆస్ట్రేలియా టార్గెట్ 162గా మాత్రమే ఉంది. ఇంత చిన్న స్కోర్ని డిఫెండ్ చేసుకోవడం అంటే చాలా కష్టం. అందులోకి మన టీమిండియాకి మరో మైనస్ పాయింట్ ఏంటంటే బుమ్రా బౌలింగ్కి రాలేదు. సో రోజు మార్నింగ్ బుమ్రా బ్యాటింగ్కి వచ్చినప్పుడు ఫ్యాన్స్కి అయితే కాస్త ఆశ కలిగింది, బుమ్రా బౌలింగ్ చేయడానికి వస్తాడేమని చెప్పి. బట్ అతనైతే బౌలింగ్ చేయడానికి రాలేదు. ఈ రోజు మార్నింగ్ ప్రయత్నించాడంట, కానీ బాడీ సహకరించలేదంట. సో దీనివల్ల బుమ్రా అయితే సెకండ్ ఇన్నింగ్స్ నుంచి రెస్ట్ తీసుకున్నాడు. మళ్ళీ మనకి ఇంకా 1 monthలోనే ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ కాబోతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే బుమ్రా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ మ్యాచ్లో అతను రిస్క్ తీసుకోలేదు. ఇక బుమ్రా లేకుండా ఈరోజు మన వాళ్ళ బౌలింగ్ చూస్తే అసలు ఏమనుకోవాలో కూడా అర్థం కాలేదు. నిజంగా చాలా అంటే చాలా పూర్ బౌలింగ్ చేశారు. ఎస్పెషల్ ఆ ఫస్ట్ ఓవర్స్లోనే గేమ్ని సమర్పించేసుకున్నారు. అది కూడా ఏమైనా ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ డామినేట్ చేసేసారంటే లేదు, ఎక్స్ట్రా రన్స్ ఇచ్చి గేమ్ని సమర్పించుకున్నారు. సో ఫస్ట్ ఓవర్స్లోనే సిరాజ్ మరియు ప్రసిద్ధ్ ఇద్దరు కలిపి 12 ఎక్స్ట్రా రన్స్ ఇచ్చారు. దీంతో ఆస్ట్రేలియా టీంకు మొదటి 2 ఓవర్స్లోనే 26 పరుగులు వచ్చేసాయి. సో ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్ చరిత్రలో మన టీమిండియా ఎప్పుడు కూడా ఫస్ట్ ఓవర్స్లో ఇన్ని రన్స్ ఇవ్వలేదంట. బట్ ది ఫస్ట్ టైం ఇది జరిగింది. మెయిన్లీ టెస్ట్ ఫార్మాట్లో లెగ్ సైడ్ వైడ్ బాల్స్ చూడడం చాలా రేర్, కానీ మన బౌలర్స్ మాత్రం ఈరోజు కళ్ళకి కట్టినట్టు చూపించారు. సో మన టీమిండియా బౌలర్స్ బౌలింగ్ అయితే క్లూలెస్గా కనిపించింది. అసలు ఎక్కడ కూడా ఒక ప్రాపర్ లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేయలేదు. అలా బిట్స్ అండ్ పీసెస్గా ఏదో వేస్తూనే ఉన్నారు. ఈవెన్తో ప్రసిద్ధ కృష్ణ 3 వికెట్లు తీసుకున్నప్పటికీ ఎక్కడ కూడా అతని బౌలింగ్ ప్రాపర్గా లేదు. ఏవో 10 బంతులు వేస్తే అందులో 2-3 కరెక్ట్గా ఉండేవి అంతే, మిగతావన్నీ కూడా పూర్ బాల్సే. ఎస్పెషల్ ఆస్ట్రేలియా టీం బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు చూసుకుంటే ఎక్కువగా లెగ్ స్టంప్ని టార్గెట్ చేశారు. అలాగే లంచ్ చూసుకుని ఎక్కడ కూడా కన్సిస్టెన్సీ లేదు. ఒకసారి షార్ట్ బాల్ వేయడం, మరోసారి ఫుల్ లెంత్ బాల్ వేయడం, ఇలా మీరు కొట్టుకుండానే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్కు గిఫ్ట్స్ రూపంలో మన వాళ్ళు బౌలింగ్ చేశారు. సో సిరాజ్ చూసుకున్నా, ప్రసిద్ధ్ చూసుకున్నా ఇద్దరు కూడా ఎక్కడ రిధంలోకి వచ్చినట్టే కనిపించలేదు. కొన్ని మంచి బాల్స్ వేసినప్పటికీ వాళ్ళు చేసిన బౌలింగ్లో 70% బ్యాట్ బాల్సే ఉన్నాయి. మెయిన్లీ మన వాళ్ళు ఫీల్డ్ సెట్టింగ్ ఒకలా పెట్టుకుంటే వీళ్ళు వేసే బౌలింగ్ మాత్రం దానికి ఆపోజిట్లో ఉండేది. సో డెఫినెట్లీ మన ఇద్దరు పేస్ బౌలర్స్ దగ్గర నుండి ఒక కంప్లీట్ డిసప్పాయింటింగ్ పెర్ఫార్మెన్స్ వచ్చింది. అండ్ వీళ్ళను బుమ్రా లేకపోతే మ్యాచ్ గెలవడం కష్టమని మనకు తెలుసు. బట్ ఇద్దరు ఎంతో కొంత పోరాట పడమని చూపిస్తారేమో అనుకున్నాం. కానీ మన పేసర్స్ మాత్రం ఎక్కడ కూడా పోరాటాన్ని చూపించలేదు, చాలా ఫ్రీగా రన్స్ ఇచ్చేశారు. సో క్లియర్లీ బుమ్రా లేకపోతే మన టీమిండియా బౌలింగ్ పూర్తిగా డొల్లలాగా అనిపిస్తుంది. అతను ఫస్ట్ నుంచి ఉన్నాడు కాబట్టి సరిపోయింది. అదే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, అసలు బుమ్రా గానికి బీజీటీలో లేకపోయి ఉంటే మన టీమిండియా పరిస్థితి ఎలా ఉండేదని చెప్పి ఈజీగా 5-0 తేడాతో ఈ సిరీస్ని ఓడిపోయి ఉండేవారు. సో ప్రజెంట్ మన టీమిండియా అయితే టెస్ట్ ఫార్మేట్లో బుమ్రా మీద చాలా హెవీగా డిపెండ్ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ ఒక టెస్ట్ ఫార్మేటే కాదు, మిగతా ఫార్మేట్స్లో కూడా పరిస్థితి అలానే ఉంది. 3 ఫార్మాట్స్లో కూడా మనం బుమ్రాని ఫ్రంట్ బౌలర్గా పెట్టుకున్నాం. దీంతో అతను కనుక ఫెయిల్ అయితే మనకు వేరే ఆప్షన్స్ ఉండట్లేదు. బట్ అఫ్కోర్స్ లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో పర్లేదు, మేనేజ్ చేయొచ్చు ఎంతో కొంత. కానీ టెస్ట్ ఫార్మేట్లో లేకపోతే మాత్రం ఇంకా అసలు బుమ్రా లేకపోతే ఏది లేదన్నట్టు ఉంది. సో ఇప్పటికైనా బీసీసీఐ మేలుకొని మంచి పేస్ బౌలర్స్ని తయారు చేయాలి. ఈవెన్ షమీ తిరిగి వచ్చినా సరే అతను కూడా ఏజ్ అయిపోతుంది, ఆల్మోస్ట్ 35కి దగ్గరలో ఉన్నాడు. సో మన వాళ్ళైతే బుమ్రాతో భవిష్యత్తు కోసం అట్లీస్ట్ 3 ఫాస్ట్ బౌలర్స్ని అయినా సరిగ్గా తయారు చేసుకోవాలి. అదర్వైజ్ ఈరోజు సిచ్యువేషన్ ఎలా ఉందో చూసాం, చాలా అంటే చాలా పూర్గా ఉంది. బట్ అఫ్కోర్స్ ఇద్దరు పేస్ బౌలర్స్ లాంగ్ స్పెల్స్ వేయాలన్నా కూడా కష్టమే.
సో మనమైతే ఇక్కడ ప్యూర్లీ సిరాజ్ మరియు ప్రసిద్ధిని బ్లేమ్ చేయలేం. బుమ్రా లేకపోవడం వల్ల కూడా మనకి చాలా డ్యామేజ్ జరిగింది. అదే బుమ్రా కనుకుంటే ఈ మ్యాచ్లో మన వాళ్ళు హెవీ కాంపిటీషన్ ఇచ్చేవారు. ఇన్ఫాక్ట్ గెలిచే ఛాన్సెస్ కూడా పెరిగేవి. ఇన్ఫాక్ట్ నేను అడిగితే మనం ఈ సిరీస్లో మన బౌలర్స్ని బ్లేమ్ చేసే కంటే బ్యాట్స్మెన్ని బ్లేమ్ చేయాలి. ఎందుకంటే బౌలర్స్ కాస్త కూస్తో రాణించారు. జస్ప్రీత్ బుమ్రా ఒక్కడిద్దరికి సమానమైన బౌలింగ్ చేశాడు. అండ్ సిరాజ్ చూసుకున్న కొన్ని సందర్భాలు అతనికి సపోర్ట్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఈ సిరీస్లో అతను ఒక 20 వికెట్స్ వరకు తీసాడు అనుకుంటా. సో సిరీస్లో మన వాళ్ళ బౌలింగ్ నుంచి అయితే ఎంతో కొంత ఎఫర్ట్ వచ్చింది. కానీ బ్యాటింగ్ చూసుకుంటే ఎవరి దగ్గర నుంచి కూడా కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ రాలేదు. అందరూ కూడా చాలా ఇన్కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేశారు. బుమ్రాలో అయితే ప్రతి మ్యాచ్లో రాణించి 32 వికెట్లు తీశాడు. మనకి బ్యాటింగ్లో అలా రాణించలేకపోయారు ఎవరు కూడా. ప్రతి మ్యాచ్లో కన్సిస్టెంట్గా రన్స్ కొట్టిన బ్యాట్స్మెన్ ఒక్కరూ లేరు. సో డెఫినెట్లీ మన టీమిండియా బ్యాటింగ్ చాలా అంటే చాలా పూర్గా తయారైంది. మెయిన్లీ సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు బ్యాటింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదే. మన వాళ్ళు న్యూజిలాండ్ సిరీస్ ఓడిపోయారైనా సరే, ఈ బీజీటీ ఓడిపోయారైనా సరే, వీళ్ళిద్దరి కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఒకప్పుడు చూసుకుంటే ఇద్దరు ఆటగాళ్ళు తమ బ్యాటింగ్తో ఒంటి చేతితో సిరీస్లు గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం వీళ్ళిద్దరు ఫెయిల్యూర్ వల్లే సిరీస్లో ఓడిపోయే స్థితికి వచ్చేసాం మనం. విచ్ మీన్స్ క్లియర్లీ మనకి బ్యాటింగ్లో కూడా సరైన బ్యాకప్స్ లేవు. యంగ్స్టర్స్ని తీసుకొచ్చినా సరే వాళ్ళు హాట్ అండ్ కోల్గా పెర్ఫామ్ చేస్తున్నారు. పర్టికులర్గా టెస్ట్ ఫార్మాట్లో అయితే ఎవరు కూడా పేషెన్స్ తాళలేకపోతున్నారు. సో నడితే ఈ సిరీస్లో మన టీమిండియా బౌలింగ్ కంటే బ్యాటింగ్ ఎక్కువ ఫెయిల్ అయిందని చెప్తాను. బౌలింగ్లో బుమ్రా చాలా వరకు ఒంటి చేత్తో నెట్టుకొచ్చాడు. కానీ బ్యాటింగ్లో అలా నెట్టుకొచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. సో వరుసగా రెండో టెస్ట్ సిరీస్ ఓటమైతే ఖచ్చితంగా మన టీమిండియాలో చాలా మార్పులు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ లక్కీగా నెక్స్ట్ 5 monthsలో టెస్ట్ క్రికెట్ లేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈపాటిగా మనం మన టీంలో చాలా మార్పులు చూసి ఉండేవాళ్ళం. సో ఈ మ్యాచ్ల ఓటమి ద్వారా అయితే మన వాళ్ళకి కొత్త సంవత్సరం ఒక ఓటమితో స్టార్ట్ అయింది. అది కూడా సిరీస్ ఓటమి. అండ్ దీని నుంచి కోలుకోవాలంటే మన వాళ్ళకి చాలా టైం పడుతుంది. పర్టికులర్గా టెస్ట్ ఫార్మాట్లో కంబ్యాక్ చేయడం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే మనం నెక్స్ట్ జూన్లో ఇంగ్లాండ్ లాంటి మరో పెద్ద టీం మీద సిరీస్ ఆడబోతున్నాం. అది కూడా ఇంగ్లాండ్ వెళ్ళి. సో ఎప్పటికైనా బీసీసీఐ టెస్ట్ ఫార్మాట్ మీద ఫోకస్ పెట్టాలి. ఇలా వదిలేస్తే మన వాళ్ళు ఫ్యూచర్లో మేబీ చిన్న టీమ్స్ మీద కూడా సిరీస్లో ఓడిపోవచ్చు. మెయిన్లీ మన బ్యాట్స్మెన్ ఎలాగైనా సరే డొమెస్టిక్ క్రికెట్లోకి పంపించి వాళ్ళని గాడిలోకి తీసుకురావాలి. ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ ఇలా స్ట్రగుల్ అవ్వడం మన టీమిండియాకు చాలా దెబ్బ కొడుతుంది. అతను ఫీల్డ్లో ఎంత ఎనర్జీ ఇచ్చినప్పటికీ బ్యాట్ నుంచి రన్స్ రాకపోతే ఆటోమేటిక్గా మన టీమిండియాకి అది చాలా డ్యామేజ్ చేస్తుంది. ఈ రోజు అయితే స్టాండ్ ఇన్ కెప్టెన్గా విరాట్ కోహ్లీ చాలా ట్రై చేశాడు. బౌలర్స్ని ఎంకరేజ్ చేశాడు. స్టార్టింగ్లో కాస్త అటాకింగ్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కూడా పెట్టాడు. ఇన్ఫాక్ట్ లంచ్ బ్రేక్ ముందు చూసుకుంటే విరాట్ కోహ్లీ చాలా యానిమేటెడ్గా కూడా కనిపించాడు. ఆ శాండ్ పేపర్ గేట్ ఇన్సిడెంట్ని మోక్ చేస్తే ఆస్ట్రేలియా క్రౌడ్తో ఆడుకున్నాడు. బట్ విరాట్ కోహ్లీ దగ్గర నుంచి వీటితో పాటు అతని బ్యాట్ నుంచి కూడా రన్స్ రావాలి. అప్పుడే మనం కంప్లీట్లీ ఇలాంటివి ఎంజాయ్ చేయగలం. అలా కాకుండా మన టీమిండియా మ్యాచ్లు మరియు సిరీస్లో ఓడిపోయినప్పుడు ఇలాంటివి చేసినా పెద్దగా ఉపయోగం ఉండదు. ఎవరు కూడా సరిగ్గా ఎంజాయ్ చేయలేరు. ఎనివే మనమైతే ఖచ్చితంగా ఆస్ట్రేలియా వాళ్ళని కూడా మెచ్చుకొని తీరాలి. వాళ్ళు చాలా బాగా పెర్ఫామ్ చేశారు. మెయిన్లీ టెస్ట్ మ్యాచ్లో చాలా మంచి కంబ్యాక్ ఇచ్చారు. సో వాళ్ళు జాస్ హేజల్వుడ్ లాంటిది ఒక రెగ్యులర్ బౌలర్ని మిస్ అయినా స్కాట్ బాలండ్ వచ్చి అతనికంటే బెస్ట్గా పెర్ఫామ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో 10 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అతను అందుకున్నాడు. సో మన టీమిండియాకు ఆస్ట్రేలియాకి ఇదే మెయిన్ డిఫరెన్స్. వాళ్ళకి ఒక మెయిన్ పేస్ బౌలర్ ఇంజరీ అయినప్పటికీ అతని ప్లేస్లో థర్డ్ సీమ్ బౌలర్కి వచ్చిన స్కాట్ బాలండ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. కానీ మన టీమిండియా విషయానికి వస్తే అలా రీప్లేస్ చేయగలిగే ప్లేయర్స్ ఎవరు కనిపించట్లేదు. మన బెంచ్ స్ట్రెంత్ స్ట్రాంగ్గా ఉంది అనుకుంటాం కానీ ఏం లేదు. T20 ఫార్మాట్లో జరిగే ఐపీఎల్ని చూసి మనకి చాలా బెంచ్ స్ట్రెంత్ ఉంది, చాలా మంది కొత్త ప్లేయర్స్ వస్తున్నారని చెప్పి చంకలు బాధేసుకుంటున్నాం. కానీ టెస్ట్ ఫార్మాట్ విషయానికి వస్తే అలాంటిది ఏమీ లేదు. మనకి సరైన బ్యాకప్ ప్లేయర్సే లేరు. సో ఎప్పటికైనా టెస్ట్ ఫార్మాట్కి సంబంధించిన ప్లేయర్స్ను గ్రూమ్ చేసుకోవాలి. ఐపీఎల్ ఆడే ప్లేయర్స్ని తీసుకొచ్చి టెస్ట్ ఫార్మాట్లో ఆడిస్తామంటే అవ్వదు పని. పర్టికులర్గా టెస్ట్ ఫార్మాట్కి మాత్రమే తమ జీవితాన్ని అంకితం చేసే పుజారా, రహానే విహారీ లాంటి ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయాలి. అదర్వైజ్ మన టీమిండియా టెస్ట్ ఫార్మాట్లో పూర్తిగా డీలా పడిపోతుంది. అటు లిమిటెడ్ ఓవర్స్లో మ్యాచ్లు గెలిచినప్పటికీ టెస్ట్ ఫార్మాట్లో మాత్రం మన వాళ్ళ పత్రం కొనసాగుతూనే ఉంటుంది. సో ఐ హోప్ ఇప్పటికైనా బీసీసీఐ టెస్ట్ స్పెషలిస్ట్ ప్లేయర్స్ని తయారు చేయడం మీద ఫోకస్ పెట్టి మన టీంని తిరిగి గార్డెన్ పెట్టాలని కోరుకుందాం.